నా పేరు ప్రొఫెసర్ పి ఉమ్మర్ ఖాన్. నేను చైర్మన్ హెలెన్ కెల్లర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ ద డిజేబుల్ చిల్డ్రన్కు ఈ సంస్థ 40 ఏళ్ల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమందికి సర్వీస్ చేస్తుంది. ఇక్కడ మేము డైరెక్ట్గా చెవిటి మూగి పిల్లలకు సహాయం చేయడము, వాళ్ళకు విద్యాబుద్ధులు అండ్ పునరావాసం కలగజేయడమే కాకుండా మేము రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఇవి దాదాపు 25 ఏళ్ల నుంచి ఆఫర్ చేస్తున్నాము. ఈ కోర్సులన్నీ మేము ఆఫర్ చేసేటి ఉస్మానియా యూనివర్సిటీతో అఫిలియేషన్ అయి ఉంది. ఈ కోర్సులలో ఈసారి రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త కోర్సులను ఇంట్రడ్యూస్ చేసింది. ఆ కొత్త కోర్సుల్లో ఈ బిఎస్సి క్లినికల్ సైకాలజీ హానర్స్ అని చెప్పేసి 4 ఇయర్స్ కోర్స్ ఒకటి, ఇంకొకటి బిఏ సైకాలజీ బిఎడ్, ఇది డ్యువల్ డిగ్రీ కోర్సును కూడా ఆఫర్ చేసింది. అంటే ఈ 4 ఇయర్స్లో ఇంటర్మీడియట్ చదువుతున్న తర్వాత ఈ పిల్లలు ఎవరైతే ఆప్ చేస్తారో ఈ కోర్సుకు వాళ్ళు 4 ఇయర్స్లో వాళ్ళకు 2 డిగ్రీలు వస్తాయి, బిఏ సైకాలజీ అండ్ బిఎడ్ కోర్సు. వాళ్ళు ఇట్లా సైకాలజిస్ట్గా పనిచేయచ్చు లేదా స్పెషల్ ఎడ్యుకేటర్గా పనిచేయచ్చు. సో ఈ రోజుల్లో మనకు వికలాంగత్వము కలిగినటువంటి పిల్లల యొక్క ఐడెంటిఫికేషన్ చాలా జరుగుతుంది, కానీ వాళ్ళకు సరి అయినటువంటి రీహాబిలిటేషన్ సర్వీసెస్ కానీ అందడం లేదు, ఎడ్యుకేషన్ సర్వీసెస్ అందడం లేదు. అటువంటి పరిస్థితిలో మేము ఈ యొక్క సంస్థ ద్వారా ప్రొఫెషనల్ కోర్సును ఇంట్రడ్యూస్ చేశాము. ఈ ప్రొఫెషనల్ కోర్సులో ఎక్కువ మనకు వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఆ రాష్ట్రాల నుంచి అంటే మన యూపీ, బీహార్, తెలంగాణ కాకుండా ఒరిస్సా అటువంటి పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. చదువుకొని వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. కొద్దిమంది ఇక్కడే సెటిల్ అవుతున్నారు. కానీ మన రాష్ట్రం వాళ్ళు చాలా తక్కువగా ఈ యొక్క కోర్సులో అవగాహన ఉంది అని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియపరిచేదానికి, ముఖ్యంగా ఇంటర్ పాస్ అయినటువంటి విద్యార్థులకు తెలియజేసేదానికి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టాము. దీంట్లో అలైడ్ మెడికల్ కోర్సులని 2 కోర్సులు ఉన్నాయి. ఒకటి బిఏఎస్ఎల్పి అంటే ఆడియాలజీ అండ్ స్పీచ్ డిగ్రీ కోర్స్ అనమాట, బిఏఎస్ఎల్పి. అదే కాకుండా మా దగ్గర ఎంఎస్సి ఎస్ఎల్పి ఉంది, ఎంఎస్సి ఆడియాలజీ కోర్స్ ఉంది, ఎంఎస్సి క్లినికల్ సైకాలజీ, ఎంఎస్సి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజీ కోర్స్ ఉంది. ఎంఎస్సి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజీ కోర్సు కూడా మా ఇన్స్టిట్యూషన్ ఒకటే ఆఫర్ చేస్తుంది. ఈ కోర్సు కూడా ఉస్మానియా యూనివర్సిటీతో అఫిలియేటెడ్ అయి ఉంది. ఇక్కడ బ్యాచులర్ లెవెల్లో బిఏఎస్ఎల్పి, క్లినికల్ సైకాలజీ అండ్ బిఎడ్, ఈ 3 కోర్సెస్ కూడా చాలా మందికి అవగాహన కలగజేసేదానికే ఈ సదస్సును ఏర్పాటు చేశాము. సో తల్లిదండ్రులు గ్రహించి మన పిల్లలు ఎదగాలి, వాళ్ళ పిల్లలు మంచి ప్రొఫెషన్లో ఉండాలి, ఇది అలైడ్ మెడికల్ కోర్స్ కనుక చాలా మందికి మనము ప్రజలకు సేవ చేసేదానికి కూడా వీలు కలుగుతుంది. అదేవిధంగా మన ప్రొఫెషన్లో మనం ఎదిగి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందేదానికి కూడా పనికి వస్తుంది. గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఇక్కడ నుంచి కూడా మన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. వేరే కంట్రీస్లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, ఎక్కువ జీతాలు వస్తాయని. కానీ ఇక్కడ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, ఈ సమగ్ర శిక్ష అభియాన్ జరిగిన తర్వాత చాలా స్కూళ్ళల్లో, అదే కాకుండా గవర్నమెంట్ స్కూలే కాదు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా తప్పనిసరిగా ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ అపాయింట్ చేసుకోవాలి అని ఒక జియో పాస్ చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రికగ్నైజ్డ్ స్కూల్లో ఒక్కొక్క స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ సైకాలజిస్ట్ను అపాయింట్ చేస్తున్నారు. సో కనుక దీని యొక్క డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా అర్లీ ఇంటర్వెన్షన్ సక్సెస్ కావాలి అంటే అర్లీ ఐడెంటిఫికేషన్ కావాలి. అంటే పుట్టిన పిల్లవాడు ఇతను వికలాంగుడా సకలాంగుడా అని కనుక్కునేదానికి పుట్టిన వెంటనే వాళ్లకు మ్యాండేటరీగా ఆడియో టెస్ట్ చేయాలి. ఆడియాలజికల్ టెస్ట్ చేసేదానికి బెరా అండ్ ఓఏఈ అనే టెస్టులు ఉంటాయి. అన్నీ చేయాలి అంటే కూడా ఈ యొక్క స్పెషలిస్టే అవసరము. ఈఎన్టీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు డాక్టర్స్ చేయలేదు, మా ఆడియాలజిస్టే చేయగలుగుతారు. కనుక ఇది మన దగ్గర మ్యాండేటరీగా మన హాస్పిటల్స్లో పెట్టలేదు. కనుకే చాలామందికి తెలియక వికలాంగులు పెద్దలు అయిన తర్వాత స్కూళ్ళకు లేదా హాస్పిటళ్లకు లేదా చాలా సెంటర్లకు తిరిగి అలసిపోతున్నారు. సో ఈ విధంగా చేస్తే వాళ్ళల్లో మార్పు తీసుకొని రాలేము. వికలాంగుల్లో మార్పు తీసుకొని రావాలంటే చిన్న వయసులోనే మనం ఐడెంటిఫై చేయాలి అని ఒక అవగాహన మనలో ఉండాలి. ఇది ప్రభుత్వం కూడా గ్రహించి దీన్ని మ్యాండేటరీగా చేసి ప్రతి ఒక్క హాస్పిటల్లో ఒక
ఆడియాలజిస్ట్ను, స్పీచ్ పెథాలజిస్ట్ను, సైకాలజిస్ట్ను అపాయింట్ చేయాలి అని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా తక్కువ ఉంటారు. అది వాళ్ళు కూడా కన్సల్టేటెడ్ స్కేల్స్ ఇస్తున్నారు. అట్లా లేకుండా వాళ్ళకి ఫుల్ స్కేల్స్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు చాలా మంది కోర్సుకు ముందుకు రాస్తారు. ఈ కోర్సులలో BA-SLP కోర్సు 4 సంవత్సరాల కోర్సు. దీంట్లో 3 సంవత్సరాలే ఫీజు తీసుకుంటాము. 3 సంవత్సరాల ఫీజు ఒక్కొక్క సంవత్సరం 2 లక్షల రూపాయల ఫీజు BA-SLP కోర్సుకు. లాస్ట్ 4th ఇయర్ మాత్రము వాళ్ళకు మేమే స్టైఫండ్ ఇస్తాము. 4,000 స్టైఫండ్ ఇస్తాము. వాళ్ళకు ప్రాక్టికల్ హాస్పిటల్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. అది కాకుండా ఇంకా వేరే కోర్సెస్ అంటే BSc క్లినికల్ సైకాలజీకి ₹1,00,000 ఫీజు ప్రతి సంవత్సరము. ఈ ఫీజులు కూడా RCI వాళ్ళు నిర్ధారించినటువంటి ఫీజులు. ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ తక్కువ, స్టాఫ్ ఎక్కువ ఉంటారు, స్టూడెంట్స్ తక్కువ ఉంటారు. సో సెల్ఫ్ ఫైనాన్స్డ్ అనమాట. దీనికి గవర్నమెంట్ గ్రాంట్ ఇవ్వడము లేదు. కేవలము మేము ప్రజలకు సహాయం చేసే ఉద్దేశంతో ఈ యొక్క నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా మేము ఈ యొక్క కోర్సెస్ రన్ చేస్తున్నాము. కనుక దయించి ఈ కోర్సు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని పిల్లలైతేనేమి లేదా వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ దీస్ ఆర్ ద బెస్ట్ కోర్సెస్ అని చెప్పేసి మీరు కనుక్కొని అయినా చేరొచ్చు, కనుక్కోకుండా చేరొద్దని. ఈ కోర్సు గురించి, కోర్సు యొక్క ప్రాముఖ్యతను గురించి మీ చుట్టుపక్కల ఉండే హాస్పిటల్స్ కానీ, డాక్టర్స్ కానీ లేదా ఎడ్యుకేటర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఎవరికైనా అడిగి కనుక్కోండి.